హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. ఆ చల్లని సాయంత్రం అంతా కొత్తగా వింతగా హాయిగా ఉంది. తనని తనకు కొత్తగా పరిచయం చేయబోయే ఆత్మీయ పిలుపు కోసం తనువు ఉవ్విళ్ళూరుతుంది. మాటలకు అందని మధురానుభూతి మనసుని ఉయ్యల్లూపుతుంది. పెదవులపై విరిసిన అందమైన చిరునవ్వుతో పసుపచ్చని తన చీరలో లేత పసుపు ఛాయలో మెరుస్తున్న తన పొట్ట మీద చెయ్యి వేసుకొని ఆనందంగా తడుముకుంది విజ్జి. ఆనంద్ విజ్జి భార్యాభర్తలు. ఆనంద్ స్కూల్ టీచర్. సంవత్సరంన్నర కిందటే పెళ్ళయింది వారికి. విజ్జి అమ్మ వాళ్ళది హైదరాబాదు. ఇంటర్ వరకు చదివింది. ఆనంది విజ్జి నానమ్మ వాళ్ళ ఊరు. సెలవుల్లో తను నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆనంద్ వాళ్ళు చూసి అడగటంతో 20 రోజుల్లో వారి పెళ్లి జరిగిపోయింది. సిటీలో పుట్టి పెరిగిన విజ్జి పల్లె వాతావరణంలో ఇమడడానికి చాలా కష్టపడింది. ఆనంద్ ప్రేమతో ఆ కుటుంబంలో కలిసిపోయి సంతోషంగానే ఉంటుంది. అయితే ఒక సంవత్సరానికి ఇంట్లో అత్తయ్య, చుట్టుపక్కల అమ్మలక్కలు ఇంకా ఏం లేదా అందలేదా అని కుచ్చి అడగటం మొదలుపెట్టారు. ఆ పరిస్థితి ఫేస్ చేయడానికి విజ్జికి చాలా ఇబ్బందిగా ఉండేది. నా వయస్సు ఎంతని? 18 ఏళ్లకే నాకు వయసైపోయినట్టు ఇక పిల్లలు పుట్టనట్టు అడుగుతారు. ఏంటి వీళ్ళసలు అనుకుని బాధపడుతూ బయట గార్డెన్లో పచ్చని మొక్కలు కూడా తనని చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంటే అటు చూడకుండా మనసులో ఏ కల్మషం లేని పిల్లాడి మనసులా ఉన్న నీలి ఆకాశం కేసి చూస్తూ కూర్చుంది. అప్పుడే వచ్చిన ఆనంద్ ఒంటరిగా కూర్చున్న విజ్జి దగ్గరికి వెళ్ళి, ఏంటి విజ్జి ఒక్కదానివే కూర్చున్నావు? డల్గా ఉన్నావు, ఏమైంది అన్నాడు పక్కనే కూర్చుంటూ. తన ఒడిలో తల పెట్టుకొని పడుకొని విషయం చెప్పి బాధపడింది. పిచ్చిదానా, ఇది మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? పల్లెటూరు కదా, ఇక్కడ అలానే అడుగుతారు, పట్టించుకోకు ఆప్యాయంగా తల నిమురుతూ అన్నాడు ఆనంద్. తర్వాత కొన్ని నెలలకు కూడా తను నెల తప్పలేదు. నీ తర్వాత పెళ్ళైన కామాక్షికి ఇప్పుడు 3వ నెలంట. నీకింకా ఏది లేదు, అంతా మా కర్మ, ఏం చేస్తామంటూ అత్త సూటిపోటి మాటలతో విజ్జి మనసుని గాయపరుస్తూ ఉండేది. ఇంకా బయటి వారి మాటలు సరే. ఆ మాటలకు భయపడి మనసులో కుమిలిపోతూ విజ్జి బయటికి వెళ్లడమే మానేసింది. నిజంగానే నాకు పిల్లలు పుట్టరా? నేను అమ్మాయినయ్యే అవకాశాన్ని కోల్పోయానా? నేను గొడ్రాలనా అని మదనపడుతూ తీవ్ర ఒత్తిడికి లోనైంది విజ్జి. లేడి పిల్లల చెంగున దూకుతూ అల్లరిగా ఉండే విజ్జి ముభావంగా ఏదో కోల్పోయిన దానిలా మూడిగా మౌనంగా ఉండటం చూసి కంగారు పడిపోయాడు ఆనంద్. వాతావరణం మారితే అన్న విజ్జి పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో అన్న ఆశతో ఇంట్లో అమ్మ వాళ్లతో ఏదో చెప్పి సిటీలో ఉండే విజ్జి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. స్థలం మార్పిడితో విజ్జి మామూలు మనిషి అయింది. కానీ ఇంకా నెల తప్పలేదు. తనకి నిజంగానే తనకి పిల్లలు పుట్టరేమో అని భయం పుట్టుకుంది. మంచం మీద మోకాలు ముఖం దగ్గరికి తెచ్చుకుని గడ్డం కింద కుడి చెయ్యితో నేలచూపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్న విజ్జిని చూస్తూ, ఏంటి విజ్జి, అప్పుడే ఏమంత వయసు అయిపోయిందని మనకి? పెళ్ళయి ఏమంత కాలమయ్యింది? ఎందుకలా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అప్పుడే పిల్లలు అని బాధపడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అన్నాడు బాధగా ఆనంద్. అది కాదు ఆనంద్, నాకు నిజంగానే భయంగా ఉంది. నేను అమ్మని కాలేనా అంది కన్నులో నీళ్లు తిరుగుతుంటే బాధగా. నెల తప్పడం అనేది అందరికీ ఒకేలా ఉండదు కదా విజ్జి, కొంచెం అటు ఇటు టైం పడుతుంది. సరే, ఇంతగా బాధపడుతున్నావు కదా, రేపు డాక్టర్ని కలుద్దాం. తను చెప్తే అన్నా నీ టెన్షన్ తగ్గుతుందేమో, ఇంకా బాధపడకు సరేనా అన్నాడు విజ్జిని గుండెలకు హత్తుకొని నుదుటి మీద చుంబిస్తూ. ఆనంద్ ఆప్యాయత భరోసాతో కూడిన మాటలకు మనసు కొంచెం తేలిక పడగా రేపు డాక్టర్ ఏం చెప్తాడో అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. మరునాడు ఉదయమే ఇద్దరు హాస్పిటల్కి వెళ్లారు. ఇద్దరిని చెక్ చేసి ఇద్దరిలో ఏ లోపాలు లేవు, అంత నార్మలే అని డాక్టర్ చెప్పటంతో ఊపిరి పీల్చుకుంది విజ్జి. ప్రశాంతంగా ఉన్న విజ్జి మోము చూస్తూ, నేను చెప్తూనే ఉన్నా కదా విజ్జు, విన్నావు కదా డాక్టర్ ఏం చెప్పాడు అన్నాడు చిరునవ్వుతో. తర్వాత 2 రోజులకు విజ్జు మామూలు కావటంతో ఇద్దరు ఊరెళ్లారు. ఊరెళ్ళిన తర్వాత నెలకు రావాల్సిన టైంకి నెలసరి రాలేదు విజ్జికి. మనసులో ఒక దిక్కు ఆనందం, అది కాకపోతే అని ఇంకో దిక్కు ఆందోళన. ఒక నెల ఆగితే టెన్షన్కి బ్రేక్ పడుతుంది కదా అనుకొని మౌనంగానే తన రొటీన్ పనుల్లో పడిపోయింది విజ్జి. తర్వాత నెలకు కూడా డేట్ రాకపోయేసరికి ఊర్లో ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని చెక్ చేసుకుంది. తన అనుమానాన్ని ఆనందంతో ముడేస్తూ పాజిటివ్ అని చూపించడంతో ఎగిరి గంతేసింది విజ్జి. ఈ విషయం ముందు ఆనంద్కే చెప్పాలి అని వాకిట్లో ఎదురు చూస్తూ కూర్చుంది. తన కడుపులోని బాబు బుడిబుడి నడకలతో తన వైపు ముద్దుగా అమ్మ అని పిలుస్తూ చిన్న కృష్ణుల్లా వస్తున్నట్టు అనిపిస్తుంటే ఆ తన్మయంతో లోకాన్ని మర్చిపోయి ఊహల్లోకంలో బాబుని చూసి మురిసిపోతుంది. ఆలోచన నుండి తేరుకొని చూడగానే ఎదురుగా తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న ఆనంద్.
సంతోషంలో గట్టిగా హత్తుకొని చెప్పింది. ఆనంద్, నీకు హ్యాపీ న్యూస్, మనం ముగ్గురం కాబోతున్నాము అని. పున్నమి చంద్రుడిలా ఆనందంగా నవ్వి అన్నాడు. నాకు ముందే తెలుసు విజ్జు, థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు తన కడుపు మీద ముద్దు పెడుతూ ఆనందంగా. సృష్టిలో మధురానుభూతులు కలిగే అద్భుత క్షణాలు అంటే ఇవే కదా. ఇద్దరు ఒకేలా ఆనందపడినా ఆ టైంలో మగువ ఆనందం మాత్రం ఎక్కువ హైలైట్ అవుతుంది. ముందే తెలుసా? అదెలా అంది బుంగమూతి పెట్టుకుని. నువ్వు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా కదా విజ్జు, నీకు డేట్ రాలేదు కదా, అదే అనుకున్నాను అన్నాడు నవ్వుతూ ఆనంద్. విజ్జి అంతకంటే అందంగా నవ్వి అంది, ఏమో అనుకున్నా, చాలా తెలిసే మీకు అని. నవ్వుతూ అంతా ఈ దేవతా దయ అంటూ గుండెకు హత్తుకున్నాడు విజ్జిని. అదే రోజు తను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న ఎర్ర గులాబీ మొక్కని కుండీలో నాటి నీళ్లు పోసి తనవి తీరా చూసుకుంది. తన కడుపులో ప్రాణిలానే అది పెరుగుతూ పచ్చగా నిగనిగలాడుతుంటే చూస్తూ మురిసిపోతుంది. నెలలు గడుస్తున్నాయి. భర్త సంరక్షణలో ప్రేమగా మారిన అత్తయ్య లాలనలో విజ్జు కలల ఆశల ప్రతిరూపం అందంగా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా ఆనందంగా సాగిపోతున్నాయి రోజులు. విజ్జికి 7 నెల వచ్చింది. తేనెలూరే బుగ్గలతో లేత పసుపు రంగు మోని ఛాయలో ముచ్చటగా ముందుకు వచ్చిన అందమైన కడుపుతో, అంతకు మించిన ఆనందంతో కూడిన అరవిరిసిన చిరునవ్వుతో మామూలుగానే అందంగా ఉండే విజ్జిలో కొత్త అందమేమో సరసన వచ్చి చేరి అందానికి అందమై విరబూసిన మందారంలా వెలిగిపోతుంది. తనలో వస్తున్న మార్పులు చూస్తూ మురిసిపోతూ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆనంద్. విజ్జి అమ్మ వచ్చింది, 7 నెలలు వచ్చింది కదా, అమ్మాయిని తీసుకెళ్తాను అని. ఆనంద్ అమ్మ సరే అన్నా, తను మాత్రం ఒప్పుకోలేదు. తన విజ్జి తన ముందే ఉండాలి అని. 9వ నెలలో పంపిస్తాలే అత్తయ్య, విజ్జి కళ్ళ ముందు నేను కనిపిస్తుంటేనే సంతోషంగా ఉంటుంది అన్నాడు విజ్జిని చూస్తూ. వారిద్దరి బంధానికి ప్రేమకి ముచ్చట పడుతూనే చేసేదం లేక కొంచెం బాధ కొంచెం సంతోషంతో కూతురికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఇంటికి పయనమయ్యింది విజ్జి తల్లి. చల్లని సాయంకాలం పచ్చని ప్రకృతిలో తన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు ఆనంద్. అబ్బా, ఇంకా ఏం నడవలేను ఆనంద్, చాలు అంది నీరసంగా. ఇదిగో ఈ కొంచెం దూరమే, అక్కడ బెంచ్ ఉంది కదా, కూర్చుందువు అని నడిపిస్తూ బెంచ్ దగ్గరికి వెళ్ళాక కూర్చోపెట్టి తనతో పాటు తీసుకొచ్చిన బాటిల్లో ఆరెంజ్ జ్యూస్ మూతలో వంపి ఇచ్చాడు తాగమని. వద్దు ఆనంద్, తాగలేను, బుడ్డోడు బయటికి వచ్చేసరికి నన్ను మోటి చేసేలా ఉన్నావు ఈ నాన్ స్టాప్ తిండితో అంది నవ్వుతూ. అప్పుడే కడుపులో కదలిక, కాలితో తన్నినట్లు ఉంటే ఆనంద్ చూడు వీడు ఎలా తన్నుతున్నాడు అంది ఆనంద్ చెయ్యి అందుకుని తన పొట్టపై పెట్టుకుని ఆనందంగా నవ్వుతూ. ఆనంద్ సంతోషపడుతూ, ఊరుకోరా బుడ్డోడా, అప్పుడే అల్లరి స్టార్ట్ చేశావా అని అంటూ కడుపు మీద ముద్దు పెట్టుకోగానే వెంటనే సైలెంట్ అయిపోయాడు. వీడు నీ పాటిని ఆనంద్, చూడు నువ్వు చెప్పగానే ఎలా సైలెంట్ అయిపోయాడో అంది కిలకిలా నవ్వుతూ. ఆ మాటలకు ఆనంద్ కూడా శృతి కలిపాడు. అందమైన సాయంత్రం ఇంకా ఆహ్లాదకరంగా మారింది. విజ్జికి 8వ నెల వచ్చింది. మంత్లీ చెకప్, టాబ్లెట్స్ మింగటం, కొద్దిపాటి తేలిక వ్యాయామాలతో రోజులు గడిచిపోతున్నాయి. ఒకనాటి సాయంత్రం వాకింగ్ అని విజ్జిని ఆనంద్ బయటికి తీసుకువెళ్తుంటే హాల్లోకి వచ్చేసరికి సడన్ గా కడుపు మీద చెయ్యి పట్టుకుని అమ్మా నొప్పి ఆనంద్ అంది బాధగా మూలుగుతూ విజ్జి. ఏమవుతుందో గమనించేలోపే తన కాళ్ళ దగ్గర ఎర్రటి చక్కటి ద్రవం మడుగు కట్టింది. అది చూసేసరికి భయంతో విజ్జి స్పృహత కోల్పోయి పక్కనే ఉన్న ఆనంద్ భుజం మీద వాలిపోయింది. ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న. మాయ కిందగా బేబీ ఉండాలి, తనకి బేబీ కింద జారిపోయింది, ఆపరేషన్ చేయకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. డాక్టర్ మాటలకు డీలపడిన ధైర్యం తెచ్చుకుని ఓకే డాక్టర్ చెయ్యండి, నా భార్య బిడ్డ సేఫ్గా ఉంటే చాలు అన్నాడు ఆనంద్ కళ్ళు తుడుచుకుంటూ. అబ్బాయి పుట్టాడు కానీ బరువు తక్కువగా ఉండటం, గర్భంలో ఉండవలసిన సమయం కంటే ముందే బయటికి రావటంతో ఇంక్యుబేటర్లో పెట్టారు బాబుని. చిన్ని పిల్లలాంటి కాళ్ళు చేతులతో బొమ్మలా ఇంక్యుబేటర్లో ఉన్న బాబుని చూసి విజ్జి ఆనంద్ మనసు విలవిల్లాడిపోయింది. నెల తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి బాబుని ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది డాక్టరు. ఎర్ర నీళ్లు తిప్పేసి గుమ్మడికాయ దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లింది విజ్జి అత్త. తను నాటిన రోజా మొక్కకి గులాబీ పువ్వు అందంగా కనిపిస్తుంటే చూస్తూ సంతోషంగా లోనికి వెళ్ళింది. అదే రోజు అర్ధరాత్రి సడన్ గా కరెంట్ పోయింది. అప్పుడు మొదలుపెట్టిన బాబు ఏడ్పు తెల్లారి హాస్పిటల్లో తన ప్రాణాలు గాల్లో కలిసిపోయాకే ఆగిపోయాయి.
వరండాలో తను నాటిన రోజా మొక్కకు ఉన్న పువ్వు రెక్కలు నేలకి రాల్చి విజ్జుతో పాటు ఏడుస్తుంది. తనని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. చాలా రోజులు గదికే పరిమితమయ్యింది. ఆనంద్ ఎంత ప్రయత్నించినా తనని మామూలు మనిషి చెయ్యలేకపోయాడు. రోజురోజుకి విద్య ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించి తను చాలా వీక్గా ఉంది, టైంకి మంచి ఫుడ్ పెడుతూ జాగ్రత్తగా చూసుకోండి అంది టాబ్లెట్స్ లిస్ట్ రాస్తూ. డాక్టర్ నేను తల్లిని కాలేనా మళ్ళీ బాధగా అడిగింది విజ్జు. తనలో విడుదలయ్యే అండాలలో కాంప్లికేషన్స్ ఉన్నాయి. అయినా తను గర్భం దాల్చిందా అనుకుంటే పుట్టబోయే బేబీ ఆరోగ్యంగా ఉండదు. అది కాక తన ప్రాణాలకు కూడా రిస్కే అని ఆనంద్ని చూస్తూ అనడంతో విజ్జి ఇంకా డీలా పడిపోయింది. ఎలా అయినా తనకి పిల్లలు కావాలి అని మొండిపట్టు పట్టడంతో డాక్టర్ IVFకి ట్రై చేయమని సలహా ఇచ్చింది. ఆ ఇంజెక్షన్లు కాంప్లికేషన్స్కి చచ్చి బతికినంత పనయ్యింది విజ్జుకు. అంతా ఓర్చుకొని ఎలా అయితే ఏం నెల తప్పింది. ఇద్దరిలోనూ మరోసారి ఆశ చిగురించింది. ఆ ఆనందం అనుభవించినంతసేపు పెట్టలేదు. 3వ నెలలో తనకి అబార్షన్ అయ్యింది. ఆనంద్ విజ్జి ఆరోగ్యం ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంటే తనకి అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదేమో అనుకుంటూ విజ్జి బాధపడేది. ఇంకోసారి IVFకి ప్రయత్నిస్తాను అనడంతో ఆనంద్ నీకేమైనా పిచ్చా విజ్జు, ఇన్నిసార్లు ఇలా అయినా మళ్ళీ మళ్ళీ నీ ప్రాణాలని రిస్క్లో పెడతావంటావు. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? నువ్వు నాకు, నేను నీకు సరిపోమా? ఎందుకు విజ్జి ఇలా చేస్తున్నావు అన్నాడు కోపంగా బాధగా. తను తల వంచుకొని అంది, నాకు అమ్మగా గుర్తింపు కావాలి ఆనంద్, అందుకే అంది కంటి నిండా నీళ్లతో. తన హృదయ వేదనకు ఇంకా మాట్లాడలేక మౌనంగా కారులో హాస్పిటల్కి బయలుదేరాడు ఇద్దరు. 4 రోడ్ల కూడలిలో రెడ్ సిగ్నల్ పడడంతో కార్ ఆగింది. చింపిరి జుట్టుతో చినిగిపోయిన దుస్తులతో ఉన్న 4 ఏళ్ల బాబు కార్ దగ్గరికి వచ్చి విజ్జుని చూస్తూ చెయ్యి చాచాడు. ఆ పరిస్థితుల్లో ఆ పసివాడిని చూడగానే విజ్జు మనసు చివుక్కుమంది. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి 100 నోటు తీసి ఆ బాబు చేతిలో పెట్టి ఆప్యాయంగా బుగ్గగిల్లింది. ఆ బాబు ఆనందంతో చిరునవ్వుతో 2 చేతులు జోడించాడు. కల్మషం లేని ఆ పసి మనసు నవ్వు చూసి మనసు నిండిపోయింది విజ్జుకి. గ్రీన్ సిగ్నల్ పడి కారు వేగమందుకుంది. హాస్పిటల్ వైపు మళ్లిస్తున్న ఆనంద్ని చూస్తూ కారుని అనాథ శరణాలయానికి తీసుకెళ్ళు ఆనంద్ అంది సుష్టమైన గొంతుతో. ఆనంద్ మెచ్చుకోలుగా తన వైపు చూస్తూ 5 నిమిషాల్లో అనాథ శరణాలయం ముందు కారు ఆపాడు. ఇద్దరు చేతులు పట్టుకుని లోనికి వెళ్లి ఉయ్యల్లో ఉన్న పసి కందని తీసుకుని గుండెకి హత్తుకున్నారు. కంటేనే అమ్మ కాదు, పెంచిన అమ్మనే. ప్రేమని పంచడానికి కడుపున పుట్టాలి అనే కాదు, అమ్మ అని పిలిపించుకున్నా చాలు. IVF టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని రిస్క్లో పెట్టుకుని ఒళ్ళో ఇల్లో గుల్లో చేసుకుని బదులు ఇలాంటి అనాథ పిల్లలకు అక్కున చేర్చుకుంటే వారికి తల్లిదండ్రులు లేని లోటు, ఇటు వీరికి పిల్లలు లేని లోటు 2 తీరుతాయి కదా. ఒకరికి జీవితాన్ని అందించిన మానసిక తృప్తి కూడా ఖాతాలో పడుతుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ని